హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా ఇక్కడ టీ తాగేసిన తర్వాత ఇక కొంచెం క్లీనింగ్ సెక్షను ఇదంతా కూడా వీడియోస్ అన్నీ ముందే చేసి ఉంచానండి. అందువల్ల మీతో వన్ బై వన్ షేర్ చేయగలుగుతున్నాను. ఇది వచ్చేటప్పటికి హాల్లో క్లీనింగ్ స్టార్ట్ చేశాము. మొన్న కిచెన్లో చేశాం కదా, కిచెన్లో క్లీనింగ్ వరకు అయింది కానీ ఇంకా డెకరేషన్ కానీ అదేమీ అవ్వలేదండి. ఎందుకంటే కిచెన్ అంటే కొంచెం క్లమ్జీగానే ఉంటుంది. అవసరం ఉన్నాయి, అవసరం లేనివన్నీ కూడా ఉంచుకొని అవసరం లేనివన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ హాల్లో ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. నేను అంతకుముందు హోమ్ సెంటర్లో తీసుకున్నాను కొన్ని ఐటమ్స్. అవన్నీ ర్యాండమ్గా అయితే ఇంట్లో డెకరేట్ చేసి పెట్టాను కానీ అవంతా నీట్గా అయితే సెగ్రిగేట్ చేయలేదన్నమాట. అందుకని ఇప్పుడు అవన్నీ కూడా రోడ్డు మీదకి ఉందండి. మెయిన్ మా ఇల్లు రోడ్డు మీదకి ఉండేసరికి ఏంటంటే డస్ట్ అసలు ఎట్లా ఉంటుందంటే, నేను ఇల్లు ఉడిచేసరికి మళ్ళీ ఆ పైనంతా డైనింగ్ టేబుల్ మీద మొత్తం కూడా లేయర్ లాగా ఫామ్ అవుతుంది. నాది వ్యాక్యూము ఖరాబ్ అయిపోయిందండి. అది చేపిద్దామంటే ఏంటంటే ఇక్కడ సర్వీస్ సెంటర్స్ సరిగ్గా లేవు. ప్లస్ ఆ స్పేర్ పార్ట్కి అంటే మోటార్ కాలిపోయిందని చెప్పేసి అయితే అన్నారు. అది మోటార్ వేపిద్దామంటే దానికి వ్యారంటీ ఇవ్వట్లేరు అనమాట. అందుకని నేను ఆలోచిస్తున్నాను, మోటార్ వేపించి మళ్ళీ గ్యారంటీ లేకపోతే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే కష్టం కదా. అది మోటార్ అనేసరికి మనకి 6,000 దాకా పే చేయాల్సి వస్తుంది. అందుకని ఇక వ్యారంటీ లేనప్పుడు ఎందుకు, కొత్తది కొనుక్కుందామని అయితే ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మా వారు కొన్ని థింగ్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ మాకు హాల్లో ఒక చిన్న షెల్ఫ్ మాత్రమే వచ్చిందండి. ఆ పైన కూడా ఏంటంటే ఒక చిన్న మనకి ఒక 3 ఇంచెస్ మందంతోనే లైట్గా బీడింగ్ వర్క్ లాగా అక్కడ మీరు చూసినట్టయితే తనోజ్ క్లీన్ చేస్తున్నాడు చూసారా, అక్కడ కొంచెమే ప్లేస్ ఉంది. అక్కడ నేను ఏదైనా డెకరేషన్ థింగ్స్ పెట్టాలనుకుంటున్నాను. ఇందాక మీరు చూసిన ఫ్రేమ్ ఉంది చూసారా, ఫోటో ఫ్రేము, అది వినాయకుడిదండి. అంతకుముందు మీకు చూసే ఉంటారు నా వీడియోలో, ఎంట్రన్స్లో పెట్టి ఉంటాను. అది ఆ పేపర్ అంతా కూడా షేడ్ అయిందండి. ఆ షేడ్ అయిన పేపర్ని మారుద్దామని చెప్పేసి అనుకున్నాను. అలానే ఇక్కడ క్లీనింగ్ చేస్తూ ఉంటే చెప్పాను కదండి, రోడ్డు మీదకి ఉంది, ఫుల్ డస్ట్ ఉంటుందని. ఇంకా తనోజ్ని మాస్క్ వేసుకోమంటున్నాను. ఎందుకంటే ఆ డస్ట్ అంతా ఊడుస్తూ ఉంటే మన మీదనే వస్తూ ఉందన్నమాట. అంత డస్ట్ ఉంది రోడ్డు మీదకి ఉండడం వల్ల. ఇక మళ్ళీ డస్ట్ ఎలర్జీస్, అసలే సీజన్ ఇప్పుడు చలికాలం కదా, ఊరికనే జలుబులు దగ్గులు అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఎందుకైనా మంచిది అన్నట్టుగా మాస్క్ వేసుకోమని చెప్పాను. ఇందాక నుంచి చెప్తే ఇక గట్టిగా చెప్పేసరికి ఇప్పుడు వేసుకున్నాడు అనమాట తను. వాళ్ళకి అది కంఫర్టబుల్గా ఉండదు కదండి, అందుకని మాస్క్ వేసుకోమంటే ఇష్టపడట్లేరు. వ్యాక్యూమ్ ఉన్నట్టయితే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు చూస్తున్నా నేను ఏ బ్రాండ్ తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా. అది ఉందనుకోండి నాకు పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నేను చేసుకోలేని పరిస్థితి, ప్లస్ ఎవరన్నా ఒకళ్ళు హెల్ప్ చేస్తే తప్ప ఇవన్నీ కూడా అవ్వవండి. ఇంతకుముందు అయితే నేను చకచకా ఎక్కేసి క్లీనింగ్లు అవన్నీ నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకునేదాన్ని. ఇప్పుడు అట్లా కాదు. నేను ఒకళ్ళకి మనం చెప్పి చేయించాలి పని అని అంటే మనం చేసినంత పర్ఫెక్ట్గా రాదు. ప్లస్ వాళ్ళ హెల్ప్ అంటే మన వర్క్ ఆగిపోతుందండి. నాకు చేయాలనిపించినప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు చేయాలనుకున్నప్పుడు నేను బిజీగా ఉంటాను వేరే పని మీద, అలా అనమాట. అందుకని పని అంతా పెండింగ్ అయిపోతుంది నాకు. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ చూసారా అంత ప్రీవియస్గా ఉన్న ఈ రెడ్ కలర్ పేపరు సైడ్స్ అంతా కూడా ఆరెంజ్ కలర్లో వచ్చి ఎందుకో వినాయకుడు ఆ ఫ్రేము ఎలివేట్ అవ్వట్లేదు. అందుకని బ్యాక్ సైడ్ తిప్పాను అనమాట. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ సైడ్ పేపర్ నీట్గా ఉంటుంది కదా, అదిగోండి అలా పెట్టేశాను. అసలైతే నేను కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నా, పేపర్స్ లేవండి నా దగ్గర. మళ్ళీ తెప్పించి పెట్టాలంటే మళ్ళీ డిలే అయిపోతుందిలే వర్క్ అన్నట్టుగా నేను ఇక సరే ఉన్నదైతే ప్రజెంట్గా పెట్టేద్దాం, మళ్ళీ మధ్యలో డెకరేషన్స్ మారుస్తూ ఉంటాను కదా, అప్పుడు మార్చొచ్చులే అనుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నవి ఇవి ఇన్స్ట్రుమెంటల్ ఉమెన్స్ అనమాట. వీళ్ళు టెర్రకోటా ఐటమ్స్ ఏనండి అవి. నేను అంతకుముందు స్పారో గార్డెన్స్లో తీసుకున్నాను ఇక్కడ విజయవాడలో ఉన్నప్పుడు. అప్పుడు కూడా ఇట్లనే సేల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. మొన్న ప్రీవియస్గా మీతో షేర్ చేశాను కదా ఇన్స్ట్రుమెంటల్ గణేష ఐడల్స్, అట్లా అనమాట ఇవి కూడా. ఇవి ఇక్కడ చక్కగా పడుతున్నాయి, కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. మనం ఆ చిన్న ప్లేస్లో పెట్టినా కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. మనకి క్లీనింగ్కి కూడా ఈజీగా ఉంటాయి. ఒక 5 ఫిగర్సే కాబట్టి క్లీనింగ్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. అక్కడ ఇంకేమైనా చిన్న ఐటమ్స్ పెట్టాను అనుకోండి, వాటి క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇక నేను ఇవైతే ఇక్కడ పెట్టాలని చూస్తున్నాను. పెట్టించేసాను. ఓవర్లుక్ అయితే బాగానే ఉందనిపించింది. ఇక్కడ మా తనోజ్ వచ్చేసి నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాడంటేనండి,
నార్మల్గా అయితే ఇలాంటి వర్క్స్ అన్నీ నేనే చేసుకుంటాను. ఇప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఏంటంటే నేను వంగడం చేయడం అవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉందన్నమాట. అందువల్ల నేను చేయలేకపోతున్నాను. మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు చేస్తున్నా. ఇక వీలు కానివన్నీ కూడా ఇంకా నాకు తనోజే హెల్ప్ చేస్తాడు మ్యాక్సిమము. ఇక మా హస్బెండ్ కంటే కూడా తనే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాడు. నేను ఎక్కడ కష్టపడతానో అని చెప్పేసి మా తనోజ్ అయితే హెల్పింగ్కి రెడీగా ఉంటాడనమాట. వాడు చేసే వర్క్ కానీ చదువు కానీ పక్కన పడేసి వచ్చేస్తాడు. మమ్మీ నువ్వు ఒకదాన్ని కష్టపడద్దు అని చెప్పేసి. ఈరోజైతే ఈ చెస్ట్ ఆఫ్ డ్రాని అంటే ఇది నేను క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నానండి అంతకుముందు. ఇది వుడ్ను మెటల్తో రావడం వల్ల చాలా బరువుగా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసారా, ఇది లెగ్స్ కానీ అలాంటివి లేకపోవడం వల్ల అది అటు ఇటు మూవ్ చేసేటప్పుడు కింద క్లీన్ చేద్దామన్న కష్టంగా ఉందన్నమాట. అయితే దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించాము. అదేంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది అమెజాన్ నుంచి తెప్పించానండి. ఈ పార్సల్ వచ్చి కూడా ఒక 2 months అయిపోయింది. వాడదాం అనుకున్నా పక్కన పెట్టేసి ఉంచేసాను అనమాట. ఈ ప్రోడక్ట్ మనము కొనుక్కునేటప్పుడు రిటర్న్ పాలసీ ఉందా లేదా చెక్ చేసుకొని తీసుకోవాలండి. ఎందుకంటే ఇవి చాలా ఉన్నాయి, అమెజాన్లో చాలా వెండర్స్ పెట్టారు, కాకపోతే రిటర్న్ ఫెసిలిటీ పెట్టలేదండి. ఇక నేను రిటర్న్ది చూసుకొని తీసుకున్నాను అనమాట. ఇలా 4 ప్యాకెట్స్ వచ్చాయి. 16 పీసెస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క బాక్స్కి మనము ఏదన్నా ఇప్పుడు ప్లాస్టిక్ బాక్స్ ఉందనుకోండి, పిల్లల ఈ టాయ్స్ కానీ లేదంటే ఏదైనా పెద్ద పెద్ద బాక్సెస్ ప్లాస్టిక్వి ఉంటే మనం డెకరేషన్ ఐటమ్స్ కానీ అలాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటికి వీల్స్ లాగా పెట్టుకోవడానికి అనమాట. ఇవైతే స్టిక్ చేసుకోవచ్చు. అలానే వీటికి హోల్ కూడా ఇచ్చారండి. మీరు కావాలనుకుంటే ఏదన్నా వుడ్ ఫర్నిచర్కి కానీ వాటికి పెట్టుకుంటున్నాం అనుకోండి, మేకులతో మనం స్టిక్ గట్టిగా పెట్టేసుకోవచ్చు అనమాట. లేదు అంటే దీనికి డబల్ సైడ్ టేప్ ఇచ్చారు. ఆ టేప్ ఇవ్వడం వల్ల అతుకుతాయి, మనకి అతుక్కోవడం వల్ల మనకి ఈజీగా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కిచెన్ కౌంటర్ టాప్ మీద ఏదన్నా మనం పెట్టుకున్నాం అనుకోండి, ట్రేస్ కానీ అలాంటివి మూవ్ చేయడానికి వీటిని స్టిక్ చేసుకోవచ్చండి. అప్పుడు మనం క్లీనింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇవి అప్రాక్స్గా 8 kgs వరకు హ్యాండిల్ చేయగలుగుతాయి అన్నమాట. ఇంకా ఎక్కువ వెయిట్ పెట్టి మనం లాగామనుకోండి ఊడిపోతాయి. అందువల్ల ఏంటంటే మీరు మేకులతో కనుక కొట్టినట్టయితే కొంచెం ఎక్కువ వెయిట్ అయిన టీపాయ్స్కి వాటికి కూడా పెట్టుకోవచ్చు. సౌండ్ రాకుండా చక్కగా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ డబల్ సైడ్ టేప్ ఇచ్చారు. మనము డీమార్ట్లో చూసినట్టయితే ప్లాస్టిక్వి పెద్ద పెద్ద బాక్సెస్కి వీల్స్ వచ్చి అమ్ముతూ ఉన్నారు కదా, మన దగ్గర అలాంటి ఏమన్నా పాత బాక్సులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఈ వీల్స్ పెట్టి సెట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను జస్ట్ టేప్ తీసేసి అంటించేస్తున్నా. ఎందుకంటే పైనది హార్డ్గా బరువుగా ఉంటుంది కదండి, గట్టిగా అతుక్కొని ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏమైనా ఊడిపోయింది అనుకోండి, మేకులతో సన్నటి మేకులు ఉంటాయి కదా, చెప్పులకు కొట్టే మేకులు అంటారు వాటిని, సన్నగా ఉంటాయి అన్నమాట. వాటితో మనం స్టిక్ చేసేసుకోవచ్చు గట్టిగా, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటాయి. అసలు వెయిట్ ఆగుతుందా, వీల్స్ మూవ్ అవుతాయా లేదా అన్నట్టుగా ముందైతే నేను దీని మీద టెస్ట్ చేశాను. చక్కగా మూవ్ అవుతుందండి. ఇది వీల్స్ లేకపోవడం, తర్వాత లెగ్స్ లేకపోవడం వల్ల క్లీనింగ్ చేసేటప్పుడు అటు ఇటు జరిపేటప్పుడు అది కరెక్ట్గా మన పాదానికి పైన తగులుతూ ఉందండి. తనోజుకి పాపం ఊరికే తగిలేది, అది జరపమన్నప్పుడల్లా వాడు ఇబ్బంది పడతా ఉన్నాడు అనమాట. దాని మీద మళ్ళీ కొన్ని ఐటమ్స్ కూడా పెడతాను కదా నేను, డెకోర్ ఐటమ్స్, అందువల్ల తీయాలన్నా జరపాలన్నా కష్టంగా ఉంది. ఇప్పుడైతే వీల్స్ ఉండడం వల్ల చక్కగా మూవ్ అవుతుంది. దాని కింద కూడా డస్ట్ అంతా క్లీన్ చేసుకోవడానికి కుదురుతుంది. ఇదిగోండి చూసారా, ఇక కొంచెం ఆ వర్క్ చేసిన తర్వాత ఇక నేనైతే కాసేపు రిలాక్స్ అవుతున్నా. ఎందుకంటేనండి మాది వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటే కొంచెం బోర్గా అనిపించింది. మళ్ళీ అందులోనూ నీ నుండి చేయించాలి, ప్లస్ ఇక ఫుడ్ మిగిలిన ప్రిపరేషన్ ఉంటాయి కదండి, అందుకని మధ్యలో వర్క్ అయితే ఆపేసాను. మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ మీకు తర్వాత షేర్ చేస్తాను. ఈలోపు కొన్ని మళ్ళీ ఐటమ్స్ అంటే కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, అవన్నీ కూడా చేస్తూ ఉన్నా. వీటితో అయితే రిలాక్స్ అవుతూ ఉన్నా అనమాట. కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంటి ముందు కూడా కొన్ని సెట్టింగ్స్ మారుద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఇది నేను గంగాలంలో పెట్టాను కదండి, ఈ స్నేక్ ప్లాంట్. ఇదేంటంటే చలికాలం కాబట్టి 20 daysకి 25 daysకి ఒకసారి మంచిగా ఫుల్ వాటరింగ్ చేస్తే సరిపోతుందన్నమాట. అయితే ఇక్కడే పెట్టి దీనిలోనే వాటరింగ్ కనుక చేస్తే వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది కదండి, అది గంగాలంలో పడి తుప్పు వస్తుంది, ఖరాబ్ అయిపోతుంది అన్నట్టుగా బయటకు పెట్టించి వాటర్ పోయించాను అనమాట. వాటర్ పోసిన తర్వాత ఒక 1 day బయటే ఉంచాను. అలాగా ఏదన్నా వాటర్ ఉన్నా కూడా మొత్తము బయటకు వచ్చేసిన తర్వాత పెడదామన్నట్టుగా. ఇక ఇప్పుడైతే పెట్టమని చెప్తున్నా, 2 days అయింది అయినా పెట్టలేదు వీళ్ళు. ఇక దగ్గరుండి ఇక ఆ వర్క్ కూడా చేపిస్తున్నా. అలానే అక్కడ కింద కొన్ని 2-3 మీకు ప్లాంటర్స్ కనిపించినాయి కదా, వాటిని కూడా సెట్ చేయించాలి.
ఇక నేను ఒక్కొక్కరిని అడగాల్సిన పరిస్థితి వస్తుందండి. నేను చేసుకునేంత స్థితిలో లేను కాబట్టి. ఇక ఒక్కొక్కళ్ళకి చెప్పి వాళ్ళని చేయించి మళ్ళీ నేను వీడియోస్ షూట్ చేసి ఇవన్నీ చేయాల్సొస్తుందనమాట. ఇదిగోండి. అది చాలా బరువుందండి. మెయిన్ వచ్చేసరికి ఏంటంటే, ఆ స్నేక్ ప్లాంట్‌ది కూడా కొంచెం పెద్దగుండడం వల్ల బరువుగా ఉందనమాట. అలానే ఈ స్టాండ్ మీద గూడా ఇగ కిందున్న ప్లాంటర్‌ని పెట్టమంటున్నా. దానివల్ల ఏంటంటే, కింద క్లీనింగ్‌కి ఈజీగా ఉంటదండి. లేదంటే ఏంటంటే, మట్టి అదంతా అక్కడ ఆగిపోతూ తడి కూడా త్వరగా ఆరట్లేదనమాట. అంత బావుండట్లేదు. ఇక మొక్కలు కూడా పెద్దగా పెంచట్లేనండి. ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఒకటను. ఇక్కడ ఎండ పడదు. మెయిన్ వచ్చేటప్పటికి ఎండ ఉండట్లేదు. మరి సమ్మర్‌లో ఏమో ఫుల్ ఎండ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మొక్కలు చనిపోతూ ఉంటాయి కదా! ఇక్కడ కూర్చొని టీ తాగుతూ ఉంటే ఇదిగోండి చెప్పుల స్టాండ్ ముందు చెప్పులు చూసారా ఎలా పెట్టారో, గుళ్ళ ముందు గనక చెప్పులు ఇప్పితే ఎలా ఉంటాయో అలా పెట్టారనమాట ఇంటి ముందు. ఇవన్నీ కూడా నేను చెప్పి చేయించాలంటే నాకు ఎంత ఇబ్బందిగా అనిపిస్తదోనండి. చూడ్డానికేమో బాగోదు, చెప్పాల్సొస్తూ ఉంటది. నేను మొన్న ఎలిఫెంట్ ప్లాంటర్స్ తీయించాను కదండీ! అందులో నా దగ్గర చిన్న చిన్న సైజువేమో ఒక 4 ఉన్నాయి. పెద్ద సైజు వచ్చేటప్పటికి 2 పీసెసే ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా తీసి బయటికి పెట్టిచ్చాను. ఇదిగోండి ఇది. ఇంటి ముందు ఇక్కడ పెట్టాలన్న ఆలోచన అనమాట. గుమ్మం ముందు ఇట్లా పెట్టి ఏదన్నా ఉర్లి లాంటిది సెట్ చేసి వాటర్ అనేది వేసి ఫ్లాస్ వేద్దామన్న ఆలోచన. మరి గుమ్మం పక్కనే అయింది కదా! వీళ్ళు చెప్పులు స్పీడ్‌గా తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారా? లేదు అంటే అటు ఇటు వెళ్ళేటప్పుడు ఏమన్నా తగిలి పగలగొడతారా అని అదొక ఆలోచన అనమాట. సరే ముందు అందులో ఇవి కూడా కొంచెం చిన్న సైజులో ఉన్నాయి కదా! దాని ముందు పెడితే బావుంటదా? బావుండదా? అన్న ఆలోచనతో ఫస్ట్ అయితే తీపిచ్చి చూస్తున్నా అనమాట నేను. ఇక అక్కడ కూర్చొని ఈ వర్క్ చేయించేటప్పుడు ఈ చెప్పుల గురించి చెప్తున్నా అనమాట వీళ్ళకి. ఇక్కడ క్లాస్ అనమాట. మీరు చెప్పులు తీసుకొచ్చుకోగానే ఇలా పెట్టుకోవచ్చు కదా స్టాండ్‌లో, ఇంటి ముందు ఉంటే నీట్‌గా ఉండదు, అట్లా బాగోదు అని చెప్పి చెప్తా ఉంటే ఇక మా తనూజ్ అన్నీ కూడా సర్ది పెడుతున్నాడు. ఇంగా నెక్స్ట్ నేను ఆ ఎలిఫెంట్ ప్లాంటర్స్ తీసి బయట ఉంచాను కదండీ! దానిలోకి పెట్టడానికి బ్రాస్‌కి సంబంధించి ఏంటంటే ఉన్నాయి గానీ, అయితేనేమో చిన్న సైజు ఉన్నాయి. లేదంటే ఆ ఎలిఫెంట్ స్టాండ్‌కి పెద్ద పెద్దయి ఉన్నాయన్నమాట. ఆ పెద్దవి పెడితే మళ్ళీ మనకి ఆ ఎలిఫెంట్ చిన్నగుంటే కనపడదు కదా! ఎలిఫెంట్ కూడా మనకు కనిపించాలి. అందుకని నా దగ్గర ఈ టెర్రకోటాకి సంబంధించిన ఇవి ఉన్నాయన్నమాట. ఈ దీపాలు మొన్న దీవాళీ టైంలో నేను రిలయన్స్ స్మార్ట్‌లో తెచ్చాను కదా! ఇవి వాడలేదు కాబట్టి ఇక్కడ పెట్టి చూస్తున్నా అనమాట. దీని మీదకి కరెక్ట్‌గా ఫిక్స్ అయిపోయి లోపలికుందండి. అది ఏంటో నాకంత మంచిగా అనిపించలేదు. సరే వాటరేసి ఫ్లవర్స్ పెట్టి చూద్దామని జెప్పేసి ట్రై చేస్తున్నా. వాటర్ కూడా కొన్నే పడుతున్నాయి. ప్లస్ ఇవి పెద్దవే. కానీ ఆ ఎలిఫెంట్ స్టాండ్ వాటికి సూట్ అవ్వలేదనిపించింది. మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. బాగున్నాయా లేదా అని. ఇంకేమన్నా ఐడియాస్ ఉంటే గనక షేర్ చేయండి నాతో. ఇప్పుడు కొంచెం డెకరేషన్ స్టైల్ మారుద్దాం అనుకుంటున్నా. చూసారు కదా! ఇలా పెట్టాను గుమ్మం ముందు. నాకెందుకో చిన్నగా అనిపించినాయి అనమాట. టెర్రకోటాయి తీసుకుందాం అనుకుంటున్నా. అంటే ఎలిఫెంట్స్. అవి మరీ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారను గుమ్మం ముందు పెడితే అటు ఇటు తగిలి పడితే పగిలిపోతాయేమో అని ఆలోచిస్తున్నానండి. చూడాలి. లేదంటే బ్రాస్వే తీసుకుందామా కొంచెం పెద్ద సైజులో అని అనుకుంటున్నా. కొంచెం పెద్దవి డెకరేషన్‌కి బావుంటాయి కదా! చూసారా స్నానం చేసి వచ్చింది. ఇక దీన్ని తీసుకొని ఇక కాసేపు అట్లా పెట్టుకొని ఒక సాఫ్ట్ టాయ్‌ని పట్టుకున్న ఫీలింగ్ వస్తదండి వీటిని పట్టుకుంటే. ఈ మధ్యనైతే కొరుకుతున్నాయి అనమాట. అదిగోండి అలా కొరుకుతుంది. తన్మయనైతే ఒకటే కొరుకుతున్నాయి ఇవి. తను ఆటలాడిస్తా ఉంటది కదా! ఇవి కూడా ఏంటంటే ఆటల్లాగా ఫీల్ అయ్యి మీదకొస్తా ఉంటాయండి. వాటికేం తెలుస్తది చెప్పండి. కాపోతే ఏంటంటే కుక్కల్లాగా పళ్ళుండవు గదా! మరి కండబట్టి పీకేయవు. కానీ ఇవి కూడా కొంచెం గట్టిగానే లాగుతాయండి. మనకైతే చిన్న పిల్లలవి స్కిన్ డెలికేట్‌గా ఉంటది గదా! అవి కొంచెము బ్లడ్ క్లాట్ అయినట్టయితే అనిపిస్తదనమాట. ఇదిగోండి స్నానం చేసింది గదా! అగో చూడండి ఎలా నిమురుకుంటుందో. చక్కగా వచ్చి కూర్చుంటది. ఎందుకో వీటిని అట్లా పట్టుకొని వాటిని నిమురుతా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తదండి నాకు. ఏమో పెంచుకుంటున్నాం గాబట్టి వాటిని వదిలేయలేక ప్రేమను పెంచుకోవడం అనమాట వాటి మీద. ఏమోనండి. ఇప్పుడున్న జనరేషన్‌లో మనుషుల మీదనే మనుషులకిష్టం లేదు. ఇంట్లో వాళ్ళ మీదనే ఉండదు. అలాంటిది ఈ పెట్స్ మీద ప్రేమను పెంచుకుంటున్నామంటే చాలా డెలికేట్ హార్ట్ అనమాట మనది అని అనుకోవాలి. ఇక వీటిని ఫామ్‌లో ఇచ్చేద్దామన్న ఆలోచన వస్తా ఉంటది కానండి చేయలేక, మళ్ళీ వెంటనే వాటి మీద ఏదో తెలియని ఎఫెక్షన్ అనమాట. వాటిని ఏమన్నా చేసేస్తారేమో అన్న భయము అసలెక్కడో లాగుతా ఉంటది. మరి మనుషుల గురించి ఆలోచిస్తే ఇంకెలా అనిపిస్తదో గదా! చాలా షేర్ చేసుకోవాలండి నేను మీతో. మీరు వ్లాగ్స్‌ని చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్‌నిస్తది. నా కాలు చూసారా ఎలా వాసి ఉందో. నా కాలు అంత లావైపోయిందనమాట. బాగా నీరొస్తా ఉంది. చాలా ప్రాబ్లమ్స్ షేర్ చేయాలండి.
కొంచెం మోటివేషన్గా కూడా అంటే మీలో ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను చేయాలనుకుంటున్నా. మనుషులము వీడియోలో చూసినంత హ్యాపీగా, వీడియోలో చూస్తున్నంత అంటే ఇదిగా ఉండదండి లైఫ్. అదంతా కూడా షేర్ చేయాలని అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ.